వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనము ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి తెలంగాణ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, చాలామంది ఇంకొద్దిగా పెంచండి సార్, వీడియో పెంచండి సార్, ఇంకొంత ఎక్కువసేపు చెప్పండి సార్ అనేటువంటివి కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, నాకు చెప్పాలని ఉంది. 100 days నుంచి నేను ఎక్కడ కూడా బయట సరిగా క్లాసెస్ చెప్పలే, ఆఫ్లైన్ క్లాసెస్. మన స్టూడెంట్స్ రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి తెలుసు, లెగ్ ఇంజురీ ప్రాబ్లం ఉంది. ఆ కారణంగానే ఎక్కువసేపు తీసుకుంటలేను క్లాసెస్. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ పెంచుతానండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. డైలీ ఒక 1 hour క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నా క్లాసెస్ కావాలి అనుకుంటే శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ కూడా గ్యాప్ కానీ పేజ్ కానీ ఇవ్వకండి. ఓకే, ఇందులో మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్, నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటివి కూడా నోట్స్ అనేటువంటిది, పీడిఎఫ్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడెడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఈరోజు తెలంగాణ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఒక ప్రశ్న చూద్దాం. తెలంగాణ ప్రాంతంలో జాగీర్దారీ విధానము రద్దు చట్టము ఏ సంవత్సరంలో చేశారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది జాగీర్దారీ సిస్టమ్ అబాల్యూటెడ్ ఇన్ ది తెలంగాణ రీజనల్? ఓకే, వాస్తవానికి హైదరాబాదు రాష్ట్రం మనకు ఆపరేషన్ పోలో అనేటువంటిది జరిగిన తర్వాత, ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగిందండి? 1948 సెప్టెంబర్ 13 నుండి 1948 సెప్టెంబర్ 18 వరకు జరిగింది. ఈ ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఏదండి అంటే జాగీర్దారీ వ్యవస్థ అనేటువంటిది ఉందండి. అప్పటికి జాగీర్దారులు, ఇనాందారులు అనేటువంటి వారు ఉండేటువంటి వారు. ఈ మధ్యవర్తుల వ్యవస్థ అనేటువంటిది తొలగించాలి అనేటువంటిది హైదరాబాదు రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ అభివృద్ధి కమిటీ వాళ్ళు రిపోర్టు ఇవ్వటం జరిగిందండి. దీని ప్రకారము మనకు జాగీర్దారీ విధానము అనేటువంటిది రద్దు చేయటం జరిగింది. ఏ సంవత్సరంలో రద్దు చేశారని ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1949 సెప్టెంబర్ 15. సెకండ్ ఆప్షన్ 1949 జనవరి 26. థర్డ్ ఆప్షన్ 1950 జనవరి 26. ఫోర్త్ ఆప్షన్ 1950 ఆగస్ట్ 15 అని ఇవ్వటం జరిగింది. ఓకే, ఒకసారి చూసినట్లయితే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. 1949వ సంవత్సరంలో 1949 ఇయర్లోనండి, 1949 ఆగస్టు 15వ తేదీన మనకు జాగీర్దారీ విధానము అనేటువంటిది రద్దు కావటం జరిగిందండి. సెప్టెంబర్ 1వ తేదీన జాగీర్దారీ విధి విధానాలను అమలుపరచడం కోసము ఒక కార్యదర్శిని కూడా, పరిపాలన అధికారిని కూడా నియమించడం జరిగింది. సెప్టెంబర్ 14న 1949 సెప్టెంబర్ 14వ తేదీన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద జాగీర్లు మరియు చిన్న జాగీర్లను మొత్తం కూడా పంపించడం జరిగింది. వీరికి దాదాపుగా వివిధ దశల్లో 1968 నాటికి 18 కోట్ల నష్టపరిహారాన్ని ఈ జాగీర్లు తాము తరతరాలుగా జాగీర్తను పని చేసుకుంటున్నాము. ఉదాహరణకు పాయిగా జాగీర్లు అని, అంటే గుర్రాలకు సేవలు చేసేటువంటి వారు నిజాం రాజుకి, తనఖా జాగీర్లు అని, సైనికులు అని, వీళ్ళందరూ ఏందండి అంటే జీతాలకు బదులుగా ఒక గ్రామాలను జాగీర్లుగా వ్యవహరించేటువంటి వారు, ఆ గ్రామం మీద వచ్చేటువంటి రెవెన్యూ కలెక్ట్ చేసుకునేటువంటి వారు.
వీరందరికీ కూడా దాదాపుగా 18 కోట్ల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సెటిల్మెంట్ చేయటం జరిగింది. జాగీర్దారీ విధానము తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు రద్దు కావటం జరిగిందండి అంటే 1949 ఆగస్టు 15న జరిగిందండి. నెక్స్ట్ వన్ మరొకటి చూద్దాం. అకార్డింగ్ మనకు 2011 జనాభా గణన ప్రకారము ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగలు అన్నాడు. షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీస్. ఎస్టీ జనాభా లేదు. ఎస్టీ జనాభా అంట యూటీలలో లేదట. అకార్డింగ్ టు 2011 సెన్సెక్స్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ పాపులేషన్ ఈజ్ ద ఆబ్సెంట్ ఇన్ దీస్ స్టేట్స్ ఆర్ యూటీస్ అని ఇచ్చాడు. పాండిచ్చేరి, హర్యానా, కేరళ, మహారాష్ట్ర మనకు ఎస్టీ జనాభా లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఎస్సీ జనాభా కూడా లేనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ లేనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇది ఈ మధ్యలో ఏపీ వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్న అండి. ఇండియన్ ఎకానమీ ఉండొచ్చు కానీ మనకు దీన్ని లింక్ చేస్తూ తెలంగాణది కూడా తయారు చేశాను ప్రశ్నలు. చూద్దాము. మన దగ్గర ఎస్టీలు లేనటువంటి రాష్ట్రాలు గనక చూసుకున్నట్లయితే ఓకే, పంజాబ్ రాష్ట్రంలోను, హర్యానా రాష్ట్రంలోను, పుదుచ్చేరిలోను ఈ రాష్ట్రాలలో చూడండి ఒకసారి ఎస్టీలు లేనటువంటి రాష్ట్రాలను కనుక చూసినట్లయితే పంజాబ్ రాష్ట్రంలో లేరు. నెక్స్ట్ చండీగఢ్ రాష్ట్రంలో లేరండి. నెక్స్ట్ వన్ అండి హర్యానా. నెక్స్ట్ వన్ ఢిల్లీ, పుదుచ్చేరి, పాండిచ్చేరి ఈ రాష్ట్రాలలో ఎస్టీ జనాభా అనేటువంటిది లేదండి. ఎస్టీ జనాభా లేనటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి? పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, పుదుచ్చేరి ఈ రాష్ట్రాల్లో లేదు. మనకి ఇచ్చినటువంటి అంశాలలో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. కేరళ, మహారాష్ట్రలో ఎస్టీ జనాభా అనేటువంటిది ఉందండి. ఆన్సర్ ఏదండి అంటే పాండిచ్చేరి. ఓకే, ఆన్సర్ పాండిచ్చేరి, హర్యానా అవుతుంది. అంటే ఏ మరియు బి. అదేవిధంగా ఈ ప్రశ్నలాగానే ఇది మనకు ఎస్టీ అని ఇచ్చాడు. మరి ఎస్సీలు లేనటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి? క్లియరెన్స్గా చూసుకోండి. ఎస్టీలు లేనటువంటి రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్ నాగాల్యాండ్. నెక్స్ట్ వన్ లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు. ఈ రాష్ట్రాల్లో మనకు ఎస్సీలు లేనటువంటి రాష్ట్రాలుగా చెప్పవచ్చు. భారతదేశంలో ఎస్సీలు లేనటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో మనకు ఎస్సీలు లేనటువంటి రాష్ట్రాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎస్టీలు అయితే పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి కలదు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూలు కులాలు ఎక్కువ శాతము ఉన్న మొదటి 3 జిల్లాలను గుర్తించండి. షెడ్యూలు కులాలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఐడెంటిఫై ది ఫస్ట్ 3 districts in the state of the Telangana where is the scheduled caste has the highest percentage of scheduled caste. ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి మొదటి 3 జిల్లాలను గుర్తించండి అని ఇచ్చాడు. చూడండి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జనగాం ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్. థర్డ్ ఆప్షన్ మంచిర్యాల, జయశంకర్, ఖమ్మం అని ఇచ్చాడు. నెక్స్ట్ జయశంకర్, ఖమ్మం, మంచిర్యాల అని ఇచ్చాడు. చూడండి, మన దగ్గర ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి తొలి 3 జిల్లాలు ఏంటివండి అంటే మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో ఇచ్చాడు. ఫస్ట్ ప్లేస్ మంచిర్యాల కలదు. సెకండ్ ప్లేస్ జయశంకర్ భూపాలపల్లి. థర్డ్ ప్లేస్ ఏదండి అంటే నాగర్ కర్నూల్ కలదు. ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటిది మంచిర్యాల జిల్లా కలదు. మంచిర్యాల జిల్లాలో ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 24.7% ఎస్సీ జనాభా అనేటువంటిది కలదు.
శాతాల పరంగా. సెకండ్ వన్ జయశంకర్ భూపాలపల్లి 22.7% కలదండి. నెక్స్ట్ థర్డ్ది నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లాలో 21.3 ఉంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఎవరండి అంటే జనగాం డిస్టిక్ 21%. తర్వాత ఖమ్మం డిస్టిక్లో కనుక చూసుకున్నట్లయితే 15.9%, సారీ 19.9%, 19.9% అనేటువంటిది కాదు. అదేవిధంగా ఎస్సీ జనాభా శాతము తక్కువగా ఉన్న జిల్లాలను కనుక చూసినట్లయితే ఎస్సీ జనాభా తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయండి అంటే హైదరాబాద్, మెడ్చల్, మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడ జిల్లాలు 3 కలవు. చివరి 3 చూసినట్లే హైదరాబాద్లో 6.3, తర్వాత మెడ్చల్ మల్కాజిగిరి 9.4, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అండి, బీకే అని పెట్టాను, భద్రాద్రి కొత్తగూడెంలో 13.4 అనేటువంటిది కలదు. అదేవిధంగా మనకి ఇంకా ఎస్సీ మీద ఏమైనా అడగటానికి ఛాయిస్ ఉందా? ఎస్సీలలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంతమంది ఉన్నారు అంటే స్త్రీ పురుష నిష్పత్తి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషుల్లో ఎస్సీ జనాభా, తెలంగాణ రాష్ట్రాలలో ఎస్సీ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీల సంఖ్య 1008 మంది ఉంటే పురుషుల సంఖ్య 1000 మంది కలరు. ఇది ఎస్సీ వారికి సంబంధించింది. అదేవిధంగా ఎస్సీలలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలలో అక్షరాక్షత రేటు ఎంత ఉంది? అక్షరాక్షత రేటు పరంగా చూసినట్లయితే లిటరసీ రేట్ పరంగా చూస్తే ఎస్సీలలో 58.9% కలదండి, 58.9% కలదు. మనకు ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. ఇప్పుడు ఎస్టీ వాళ్ళ గురించి చూద్దాం. ఇంతకుముందు ఎస్టీ చూసాము. తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ జాతులు, ఓకే, ట్రైబల్స్ అంటే గిరిజనులు, షెడ్యూలు జాతులు ఎక్కువ శాతము ఉన్నటువంటి మొదటి 3 జిల్లాలను గుర్తించండి. ఓకే, ట్రైబల్స్, షెడ్యూల్ ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి 3 డిస్ట్రిక్ట్స్ ఏవని ఇచ్చాడు. ఎస్టీస్, షెడ్యూల్ తెగలు అంటే కరెక్ట్ ఉంటుందండి, జాతుల కంటే షెడ్యూల్ తెగలు. ఓకే, ఐడెంటిఫై ది ఫస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ వేరే షెడ్యూల్డ్ ట్రైబల్స్ హ్యావ్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబల్స్. ఓకే, ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి 3 జిల్లాలు ఏవి అని ఇచ్చాడు. మహబూబాబాద్, సెకండ్ వన్ భద్రాద్రి కొత్తగూడెం, థర్డ్ వన్ ఆదిలాబాద్ డిస్టిక్. సెకండ్ ఆప్షన్ చూడండి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, థర్డ్ వన్ ములుగు. థర్డ్ ఆప్షన్ చూడండి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్. ఫోర్త్ వన్ ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉంది అనేటువంటిది చూసాం. ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్గా ఉంది మంచిర్యాల. ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి మొదటి జిల్లా ఏదండి అంటే మహబూబాబాద్ అండి, మహబూబాబాద్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆ తర్వాత ఏదండి అంటే ఆదిలాబాద్ డిస్టిక్. ఈ 3 జిల్లాలలో ఎక్కువగా మనకు ఎస్సీ పాపులేషన్ అనేటువంటిది కనపడింది. ఇక్కడ ఎస్సీ పాపులేషన్ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మహబూబాబాద్ ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 37.8% గలదు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం 36.7% గలదు. ఆదిలాబాద్ 31.7% కలదు. నెక్స్ట్ ములుగు 29.3% కలదు. అంటే మొదటి 3 స్థానాలలో ఉన్నటువంటిది మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు. మరి చివరి స్థానంలో ఉన్నటువంటి ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్ లీస్ట్గా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ 1.2, నెక్స్ట్ కరీంనగర్ 1.3, జోగులాంబ గద్వాల్ 1.5% అనేటువంటిది కలదండి. అదేవిధంగా ఎస్టీలలో స్త్రీ పురుష నిష్పత్తి 977 మంది కలరండి, ఈస్ట్ 1000. 1000 మంది పురుషులకు ఎస్టీలలో స్త్రీల సంఖ్య ఎంత ఉందండి అంటే 977 కలదు. అదేవిధంగా అక్షరాక్షత రేటు 49.5% కలదు, 49.5% అనేటువంటిది ఉన్నదండి. ఇది దేనికి సంబంధించిందండి అంటే
ఎస్టీ వారికి సంబంధించినటువంటిది. ఎస్సీ పాపులేషన్, ఎస్టీ పాపులేషన్, వారి అక్షరాస్యత, నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న 4 జిల్లాలను అవరోహణ క్రమంలో జిల్లాలను గుర్తించండి అని ఇచ్చాడు. 4 జిల్లాలను అవరోహణ క్రమంలో గుర్తించండి. ఒకటండి, ఐడెంటిఫై ది 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ ఈజ్ అ డిక్రీజింగ్ ఆర్డర్. వేర్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఈజ్ ద హైయెస్ట్. ఓకే, ఇక్కడ పాపులేషన్ను హైయెస్ట్గా ఉన్నటువంటి దానిని, ఎక్కువగా ఉన్నటువంటి 4 రాష్ట్రాలను అవరోహణ క్రమంలో పేర్చండి అన్నాడు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హనుమకొండ అని ఇచ్చాడు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% పట్టణీకరణము చెందినటువంటి జిల్లా ఏదండి అంటే, డిస్టిక్ ఏదండి అంటే హైదరాబాద్. గన్ షాట్ అండిగా, ఎక్కడ ఆలోచన లేదు, ఏ అని ఉండాలి, మొత్తం ఏనే ఉన్నాయి. మరి ఆ తర్వాత ఏంది? మేడ్చల్ మల్కాజిగిరి కనుక చూసుకున్నట్లయితే 2వ స్థానంలో ఉంది. ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 91% ఉంది, 91% ఉంది. ఆ తర్వాత రంగారెడ్డి ఎంత శాతం ఉందండి అంటే 57.7% ఉంది. నెక్స్ట్ హనుమకొండ 53.1% అనేది కలదు. అంటే మొదటి 3 స్థానాల్లో ఉన్నవి కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, సెకండ్ మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి అవుతుంది. ఆన్సర్ ABCD. చూడండి, ABCD అవరోహణ క్రమంలో, అంటే పైనుంచి కిందికి పేర్చినట్లయితే ABCD అనేటువంటిది రావటం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏదండి అంటే ములుగు వస్తుందండి. ములుగులో పట్టణ జనాభా శాతం ఎంత ఉందండి అంటే 3.9%. అదేవిధంగా నారాయణపేట లాస్ట్ నుంచి సెకండ్ ప్లేసు ఉందండి. నారాయణపేట ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 7.4% పట్టణీకరణం అనేటువంటిది కలదు. థర్డ్ ప్లేస్లో మెదక్ 7.7%. 4వ స్థానంలో మహబూబాబాద్ అనేటువంటిది కలదు, 9.2%, 9.2% అనేటువంటిది కలదు. ములుగు, నారాయణపేట, మెదక్, మహబూబాబాదు ఈ జిల్లాలు మొత్తం కూడా మనకు తక్కువగా ఉన్నట్టుగా, పట్టణ జనాభా శాతము తక్కువగా ఉన్నట్లుగా చెప్పవచ్చు. మరి భారతదేశంలో పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే మహారాష్ట్ర. భారతదేశంలో పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర అయితే, పట్టణ జనాభా శాతము, పట్టణీకరణ శాతము ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే గోవా రాష్ట్రం అండి. గోవా రాష్ట్రము గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగాడు. ఇలాంటి ప్రశ్నలు మనకు అడగటానికి ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పదాం. క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. హైదరాబాదు రాష్ట్ర కౌలు వ్యవసాయ భూముల చట్టము 1950లో చేశారు. ది హైదరాబాద్ స్టేట్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ వాజ్ ద ఎస్టాబ్లిటీ ఇన్ దిస్ ఇయర్ 1950. సెకండ్ ఆప్షన్, హైదరాబాద్ రాష్ట్రంలో భూగరిష్ట పరిమితి చట్టము 1955వ సంవత్సరంలో చేయటం జరిగింది. ది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వాజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే తెలంగాణలో, హైదరాబాద్ రాష్ట్రంలో 1955. థర్డ్ వన్, హైదరాబాదు రాష్ట్ర గిరిజన ప్రాంత రెగ్యులేషన్ యాక్ట్ 1949లో చేశారు అని ఇచ్చాడు. ది హైదరాబాద్ స్టేట్ ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ ఎస్టాబ్లిటెడ్ ఇన్ 1949 అని ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో సరి అయినవి ఏవి గుర్తించండి అని ఇచ్చాడు. మనకు హైదరాబాదు రాష్ట్రంలో వ్యవసాయ భూముల, కౌలు వ్యవసాయ భూముల చట్టము ఏ ఇయర్లో చేశారండి అంటే హైదరాబాదు రాష్ట్రంలో 1950వ సంవత్సరంలో చేశారు. వ్యవసాయ భూముల, కౌలు వ్యవసాయ భూముల చట్టం. ఇందులో శాశ్వత కౌలుదారుడు అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి నిర్వచించారు. వాస్తవానికి నిజాం సంస్థానంలో 12 సంవత్సరాలకు పైబడి వ్యవసాయం కౌలు చేస్తే అతన్ని శాశ్వత కౌలుదారుడుగా గుర్తించమన్నాడు. కానీ మనకు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది.
నెక్స్ట్ కౌలు పరిమాణం ఎంత చెల్లించాలి, కౌలు పరిమాణం ఎంత చెల్లించాలి అనేటువంటిది నిర్ణయించడం జరిగిందండి. ఇది కూడా రాతపూర్వకంగా ఎంఆర్ఓ సమక్షంలో జరగాలి. భూ యజమాని భూమిని అమ్మవలను అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి అంటే కౌలుదారుడికి ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఓకేనండి. మరి ఈ చట్టము అమలుకు వచ్చిన తర్వాత 1952వ సంవత్సరంలో మరో చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం వచ్చిన తర్వాత 1952లో చాలామంది ఏం చేశారండి అంటే వ్యవసాయదారులు అంటే సొంత భూమి కలిగినటువంటి భూ యజమానులు కౌలు రైతులకు కౌలుని ఇవ్వటం మానేశారు. ఈ చట్టానికి బలవంతంగా తీసివేయటం జరిగింది. దీంతో ప్రభుత్వము 1952లో ఎవరైతే కౌలుదారులను తీసేశారో బలవంతంగా వారిని తిరిగి తీసుకోవాలి అని చెప్పి 1952లో చేయటం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్టేనండి. ఏ సంవత్సరంలో చేశారండి అంటే 1950వ సంవత్సరంలో చేశారు. 1950 ఇయర్లో 1950వ సంవత్సరంలో చేయటం జరిగింది. 1950 ఇయర్స్లో చేయటం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. హైదరాబాదు రాష్ట్రంలో భూ గరిష్ట పరిమితి చట్టం 1955లో చేశారు. 1955లోనే చేశారండి. 1955లో చేశారు. ఓకే, ఒక కుటుంబ ఆదాయం సంవత్సరానికి వ్యవసాయ కుటుంబ ఆదాయం 1200 రూపాయలు ఉండాలని, దానికి 4 రెట్లు ఎక్కువగా తీసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేయటం జరిగింది. ఏ చట్టంలో అండి అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1955 హైదరాబాద్లో చేయటం జరిగింది. నెక్స్ట్ హైదరాబాదు రాష్ట్ర గిరిజన ప్రాంత రెగ్యులేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారండి అంటే 1949లో చేయటం జరిగింది. 1949వ సంవత్సరంలో చేయటం జరిగింది. దీని ప్రకారం అండి ఇది కూడా 1949లో చేశారు. దీని ప్రకారము గిరిజనులు తమ సంస్కృతిని కాపాడుకోవటానికి అవకాశం ఇచ్చారు. గిరిజనులు తమ ప్రాంతానికి కానీ తన సాంప్రదాయానికి కానీ ఎవరైనా సరే అడ్డుపడితే వారికి చట్టపరంగా శిక్షలు ఉంటాయి. నెక్స్ట్ గిరిజన భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయకుండా ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది 1949 ఇయర్లో. ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ అండి. ABC అనేటువంటివి 3 కూడా కరెక్టే. నెక్స్ట్ మరొక ప్రశ్నకు పోదాం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయిన మహిళలు పురుషుల నిష్పత్తి గ్రామాలలోను పట్టణాలలోను ఎంతగా నమోదైంది? స్త్రీ పురుష నిష్పత్తి గ్రామాలలోను పట్టణాలలోను ఎంతగా నమోదైంది? ఇప్పుడు ఇండియాలో అయితే భారతదేశంలో మామూలుగా స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఉందండి? 943:1000 ఉంది. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత ఉందండి అంటే 943. మరి ఇండియాలో గ్రామాలలో రూరల్ ఏరియాస్లో గ్రామాలలో 949:1000 కలదు. భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు గ్రామాలలో స్త్రీల సంఖ్య ఎంతమంది ఉన్నారండి అంటే 949 కలరు. మరి అదేవిధంగా పట్టణాలలో అయితే అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాలలో అయితే 929:1000 కలరు. అయితే ఇది ఇండియాకు సంబంధించింది. మరి తెలంగాణలో మనందరికీ ఐడియా ఉంది, స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము కేరళ, తక్కువగా ఉన్నది హర్యానా. మరి తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి వాస్తవానికి ఎంత ఉందండి తెలంగాణ రాష్ట్రంలో అంటే 988:1000 988:1000. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత ఉందండి అంటే 988 మెంబర్స్ కలరు. మరి ఇందులో వీడు అడిగినటువంటి ప్రశ్న ఏందండి అంటే గ్రామీణ ప్రాంతాలలోను పట్టణ ప్రాంతాల్లోనూ ఎంతమంది ఉన్నారు అని ఇచ్చాడు. గన్ షాట్ క్వశ్చనేనండి. ఇక్కడ చూసినట్లయితే రూరల్ ఏరియాసుల్లో 999 కలరు, పట్టణ ప్రాంతాలలో 970 మెంబర్స్ కలదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రూరల్ గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రంలో 999 మంది గలరండి. ప్రతి 1000 మంది పురుషులకు
స్త్రీల యొక్క సంఖ్య 999 మంది కలరు. అదేవిధంగా పట్టణాలలో అయితే తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలలో అయితే 970:1000 కలరు. యావరేజ్గా చూస్తే ఎంతమంది ఉన్నారండి అంటే 988:1000. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన మొదటి జిల్లా ఏదండి అంటే నిర్మల్. సెకండ్ ఏదండి అంటే నిజామాబాద్. అతి తక్కువగా స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి 2 జిల్లాలు ఏదండి అంటే 33వ స్థానంలో రంగారెడ్డి, 33వ స్థానంలో రంగారెడ్డి, 32వ స్థానంలో హైదరాబాద్ అనేటువంటిది కలదు. మరి అదేవిధంగా చైల్డ్ సెక్స్ రేషియో కూడా అంటారు. 6 సంవత్సరాలు 0 to 6 ఇయర్స్ బాలికలలో లింగ నిష్పత్తిని కనుక చూసుకున్నట్లయితే, సెక్స్ రేషియోను కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 932 తెలంగాణ రాష్ట్రంలో 932:1000 మెంబర్స్ కలరు. ప్రతి 1000 మంది పురుషులకు బారులకు బాయ్స్కి గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి అంటే 932 తెలంగాణలో. అదే ఇండియాలో అయితే 919 మంది కలరు. 919 మంది కలరు ఇండియాలో. ఓకే, నెక్స్ట్ వన్. మరొక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో 2001 నుండి 2011 మధ్యలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదు చేసుకున్న 2 రాష్ట్రాలు ఏవి? తెలంగాణ రాష్ట్రంలో 2001 నుండి 2011 అంటే 10 సంవత్సరాలు దశాబ్ద వృద్ధి రేటు. ఈ 10 ఇయర్స్లో ఎంత వృద్ధి రేటు నమోదు చేసుకుంది? వాస్తవానికి ఈ 10 ఇయర్స్లోనండి తెలంగాణ రాష్ట్రంలో 2001 నుండి 2011 దశాబ్ద వృద్ధి రేటు ఎంత వచ్చిందండి అంటే 13.58%. ఇండియాలో 2001 నుండి 2011 మధ్య కాలంలో ఇండియాలో 17.64% కలదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు వచ్చిందండి అంటే మేఘాలయ. ఫస్ట్ ప్లేస్లో మేఘాలయ అండి. మేఘాలయ హయ్యెస్ట్ వచ్చిందండి. దాదాపుగా 27.9% వచ్చిందండి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో దాదాపుగా 26 ఎబోనే ఉన్నట్టుంది. తర్వాత బీహార్ 25% ఎబో ఉంది. మరి అతి తక్కువగా వచ్చినటువంటి రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే జనాభా వృద్ధి రేటు నెగిటివ్లోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం ఏదండి అంటే నాగాల్యాండ్. ఆ తర్వాత నాగాల్యాండ్ తర్వాత తక్కువ జనాభా వృద్ధి రేటు వచ్చినటువంటి రాష్ట్రం ఏదండి అంటే కేరళ. ఆ తర్వాత ఏదండి అంటే గోవా. మరి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏందండి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏమడిగాడు? ఎక్కువ అడిగాడా తక్కువ అడిగాడా? జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదు చేసుకుంది ఎక్కడ అని ఇచ్చాడు. హైదరాబాద్ టు రంగారెడ్డి, రంగారెడ్డి టు నల్గొండ, రంగారెడ్డి టు మహబూబ్ నగర్, హైదరాబాద్ టు నల్గొండ అని ఇచ్చాడు. ఇది చాలా కష్టం ఆన్సర్ చేయటము. అకాడమీ బుక్కుల్లో ఇచ్చాడండి, తెలుగు అకాడమీ బుక్కుల్లో ఇచ్చాడు. రంగారెడ్డి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్లో పెరిగిందండి. ఓకే, రంగారెడ్డి జిల్లాలో ఎంత వచ్చిందండి అంటే హయ్యెస్ట్ వచ్చింది 48.2. 2001 నుండి 2011 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా వచ్చినటువంటి జిల్లా ఏదండి అంటే రంగారెడ్డి. సెకండ్ ప్లేస్ ఏదండి అంటే మహబూబ్ నగర్. చివరి స్థానంలో ఉన్నవి ఏవండి అంటే 10 జిల్లాల వారీగా చూసుకుంటే చివరి స్థానంలో ఉన్నది హైదరాబాద్ 2.97. ఆ తర్వాత నల్గొండ జిల్లా అనేటువంటిది కలదు 7.41% అనేటువంటిది కలదండి. ఓకేనా స్టూడెంట్స్, ఇది దేనికి సంబంధించినటువంటి చాప్టర్ అండి అంటే దేనికి సంబంధించిందండి అంటే మనకు తెలంగాణ ఎకనామిక్స్లో ఎక్కువగా పాపులేషన్కి సంబంధించినటువంటి టాపిక్ని గురించి డిస్కషన్స్ చేశాము. మనకు ఇండియాలో పెట్టాడు పాపులేషన్, తెలంగాణలో పెట్టాడు. ఈ రెండిట్లలో కలిపి దాదాపుగా మనకు మొత్తం 15 చాప్టర్స్ ఉన్నాయి. ఎవ్రీ చాప్టర్ మీద 10 మార్కులు రావడానికి ఛాయిస్ ఉంది. మనకు పాపులేషన్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది పెట్టాడు. 20 మార్క్స్ పేపర్ వస్తుంది. ఇండియన్ పాపులేషన్, తెలంగాణ పాపులేషన్ మీద మనకి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉందండి అంటే 20 మార్కులు రావడానికి అవకాశం ఉందండి. స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా చదవండి. ఓకేనండి, రైట్. ఈరోజు ఈ క్లాస్ ఇక్కడితోటి ముగిస్తున్నానండి. మిగతాది నెక్స్ట్ క్లాస్లో ఏమైనా ఉంటే డిస్కషన్స్ చేద్దాం.